మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సెంటర్ లో ఉంది, ఎవరు వచ్చినా కూడా డైరెక్ట్ గా యాక్సెస్ ఉంది, వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి హాస్పిటల్, మంచి అట్మాస్ఫియర్. ఈరోజు చెట్లు కూడా ఇప్పుడే నాటాం, కొత్త హాస్పిటల్ అంతా కూడా చెట్లు నాటాం, గ్రీనరీ డెవలప్ చేసి ఆ చెట్లు కాపాడి మంచి వాతావరణం హాస్పిటల్లో ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలా. అదే కాకుండా ఈరోజు నాతోటి ఎవరైతే హాస్పిటల్ కమిటీ మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారో మీరు కూడా పూర్తిగా బాధ్యత తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా, ఎందుకంటే నేను హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా అటు నేను పలమనేరు ఏరియా హాస్పిటల్ కమిటీ చైర్మన్, ఇక్కడ రెండింటికి నేనే ఉంటున్నా. ఇంకొక పక్క మనకు ఓగు పిహెచ్సి కూడా ఉంది, దీనికి ఇంటర్లింక్ అయినటువంటి ఓగు పిహెచ్సి ఉంది. అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ సరైనటువంటి ఏఎన్ఎంస్ కానీ నర్సులు కానీ లేకుండా, నైట్ డ్యూటీస్ లేకుండా, అది కూడా సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా కంప్లీట్ చేయాలా. ఆ లోడ్ అంతా కూడా ఇక్కడ మీకు ఏరియా హాస్పిటల్ మీదనే పడుతుంది. అక్కడ సాధ్యమైనంత వరకు అది ఓపులో ఉండేటువంటి పిహెచ్సి బాగా పనిచేస్తే ఇక్కడ ఓపీ కొంచెం లోడ్ తగ్గుతుంది. అట్లా లేకపోతే మొత్తం లోడ్ అంతా కూడా ఈ యొక్క ఏరియా హాస్పిటల్ మీదనే పడుతుంది. కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేటువంటి అన్ని రకాలుగా కూడా అక్కడ ఉండేటువంటి స్టాఫ్ ను ఏ రకంగా డిప్రెషన్ పైన తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తా ఉన్నాం. త్వరితగతిన దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవన్నీ కూడా చేయాలంటే హాస్పిటల్ కమిటీ ఎవరైతే మీరున్నారో మీరు యాక్టివ్ గా వచ్చి అప్పటికప్పుడు వచ్చి ఏం సమస్యలు ఉన్నాయి, పేషెంట్కి ఎవరు ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే ఇక్కడ డాక్టర్స్ కానీ నర్సెస్ సంబంధించి కానీ స్టాఫ్ కానీ ఏ ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్ గా వాళ్ళకి సాల్వ్ చేసి, ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని లింకప్ చేసి అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకునేటువంటి బాధ్యతను హాస్పిటల్ కమిటీ తీసుకోవాలా. ఆ తర్వాత మీ వల్ల కాకపోతే నాన్ నోటీస్ తీసుకొస్తే దాన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని నా వంతు నా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రమాణ స్వీకారం కాబట్టి ఇంతమంది వచ్చి మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. జనరల్ గా హాస్పిటల్ కమిటీ మీటింగ్ ఇండోర్ లో చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అది కూడా ఎందుకంటే కొన్ని విషయాలు డాక్టర్స్ ఓపెన్ గా కూడా పబ్లిక్ లో చెప్పుకోలేరు. కొన్ని వాళ్ళకి స్టాఫ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఓపెన్ గా మైక్ ఎత్తుకొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లోపల ఒక 5 నిమిషాలు కావాలంటే మేము కూర్చుంటాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు హాస్పిటల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మన హాస్పిటల్ కమిటీ దృష్టికి తీసుకొస్తే వాటిని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడ ఎవరైతే డాక్టర్స్ స్టాఫ్ ఉన్నారో హాస్పిటల్ కమిటీ ఉందో ఈ హాస్పిటల్ ను ఇప్పుడే ఏ గ్రేడ్ లో ఉంది. ఆల్రెడీ ఈ మన బీకోట హాస్పిటల్ స్టేట్ లో ఏ గ్రేడ్ లో ఉంది. ఈ గ్రేడ్ తగ్గకుండా ఏ ప్లస్ కు పోయేదానికి ఏ రకంగా చేయాలనో దాన్ని చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.